New Fashion Era for lease or sale. For more details, contact 996611 6399. నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్కారం మా స్వప్న మేడం. సార్, మనం ఆల్రెడీ సిఏ గురించి చాలా క్లియర్ గా చెప్పుకున్నాం. అలానే సిఏ, ఐసిడబ్ల్యూఏ, అలానే సిఎస్, వీటి మధ్య కూడా తేడా ఏంటి అన్నది మీరు చాలా క్లియర్ గా చెప్పారు. అలానే వాళ్ళ భవిష్యత్తు కూడా ఎలా ఉంటుందో చెప్పారు ప్రీవియస్ వీడియోస్ లో. సో ఈ వీడియోస్ కనుక మీరు మిస్ అయితే డిస్క్రిప్షన్ లో వాటి లింక్స్ ఇస్తాము, మీరు చెక్ చేయండి. సో ఈ వీడియోలో వచ్చేసి సార్, మనం సిఎస్ ఎలానో అలానే సిఎస్ డబ్ల్యూఈటీ ఉంటదని కూడా మీరు చెప్పారు లాస్ట్ టైం. సో అసలు వాటి మధ్య తేడా ఏంటి అన్నది, అది కూడా దాని భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా ఒకసారి మాకు తెలియజేయండి సార్. డెఫినెట్ గా అమ్మా, మనకి సిఎస్ కనుక తీసుకుంటే సిఎస్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. అలాగే అది అయిపోయిన తర్వాత సిఎస్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. పేర్లు తేడా అంతే. అప్పుడు మనం సిఏలో ఏం చెప్తున్నాం, ఇంటర్మీడియట్ ఫైనల్ అంటున్నాం కదా, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్, ఇక్కడ తర్వాత మనము ఈ యొక్క ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ అంటాం. అంటే సిఎస్ నెక్స్ట్ స్టేజ్ సార్, లేకపోతే సిఎస్ లాంటిదే ఇంకోటి? సిఎస్ నే జస్ట్ ప్రోగ్రామ్స్ మారుతా ఉంటాయి అంతే, పేర్లు మారుతా ఉంటాయి. అలాగే ఈ సిఎస్ అంటే ఇంటర్ స్టేజ్, అలానే ఫైనల్ స్టేజ్ అట్లా అని చెప్తున్నారు. అంటే సిఎస్ నుండి క్లియర్ క్లారిఫికేషన్. అలాగే సిఎస్ ఈఈటి, సిఎస్ డబ్ల్యూఈటి ప్రోగ్రామ్ అని ఉంటుంది. దీన్ని కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని ఉంటుంది. సో ఈ కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏంటంటే, మోడ్ ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది సిబిటి. ఎంతసేపు అంటే 15 మినిట్ వైవా వాయిస్ తీసుకుంటాం. వైవా ఉంటుంది దీనికి ఉంటుంది. నెక్స్ట్ 120 మినిట్స్ అంటే 2 అవర్స్ డ్యూరేషన్ తో మనకి సిబిటి ప్రోగ్రామ్ ఉంటుంది. కంప్యూటర్ బేసిక్ టెస్ట్, 2 అవర్స్ ఎగ్జామ్. అంటే ఇది ఆబ్జెక్టివ్ టెస్ట్ లా సార్? ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ కలిపి. కానీ ఆన్లైనే అంటే మల్టిపుల్ చాయిస్ బేస్డ్ అనమాట. బట్ సబ్జెక్టివ్ గా ఉంటుంది థింకింగ్ అంతా కూడా. ఏదో అంటే ఫర్ ఎగ్జాంపుల్ అజర్షన్, తర్వాత మనం ఇంజనీరింగ్ లో ఐఐటీస్ లో ఎగ్జామ్స్ ఇస్తాం. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 విచ్ ఇస్ కరెక్ట్. అట్లాంటి కూడా సబ్జెక్టివ్ లాగే ఉంటుంది, లెందీగా ఉంటుంది. కానీ బట్ ఇట్ ఈస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మల్టిపుల్ చాయిస్ లాగా ఉంటాయి. నెగటివ్ మార్కింగ్ ఉంటుందా? నెగటివ్ మార్కింగ్ ఉండదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇందులో సెక్షన్స్ ఏమిటి మనం చేయాల్సింది అంటే, బిజినెస్ కమ్యూనికేషన్, నెక్స్ట్ లీగల్ ఆప్టిట్యూడ్ అండ్ లీగల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ ఉంది. మళ్ళీ ఎకనామిక్ అండ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ అండ్ కరెంట్ అఫైర్స్. ఇవన్నీ సబ్జెక్టులు ఏరియా మనం కవర్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాము, పేపర్స్. ఇక్కడ ఏమంటాము, లీగల్ ఆప్టిట్యూడ్ లాగే మనము ఏపీఎస్సి ఎగ్జామ్స్ రాసినప్పుడు, పోలీస్ టెస్ట్లకు పెట్టినప్పుడు పోలీస్ ఆప్టిట్యూడ్ అంటాం. అంటే పోలీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్లు ఎలా ఉంటాయి, ఇప్పుడు 4 ఉన్నారు ఇక్కడ. ఒక దొంగోడు ఇక్కడ చైన్ పట్టుకొని పారిపోతున్నప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోన్ చేస్తావా, బుక్ చేస్తావా, లేకపోతే వెంటనే వాడిని చేపట్టుకుంటావా? వాడి దగ్గర కత్తి కూడా ఉంటుందని చెప్తాం. నువ్వు వెంటనే వాడిని రెసిస్ట్ చేస్తావా, లేకపోతే పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ లాడ్జ్ చేస్తావా, లేకపోతే ఏ దొంగ దొంగ అని అరుస్తావా? ఇట్లాగా అన్ని 4 ఆప్షన్స్ ఇస్తాం. అక్కడ 4 ఆన్సర్లు సమానంగా ఉంటాయి, ఛాన్సెస్ సేమ్, అన్ని కరెక్టే రోయ్ అనుకుంటాం. కానీ దగ్గరగా ఉన్న ఆన్సర్నే కరెక్ట్ అండ్ యాప్ట్ ఆన్సర్ అంటాం. పోలీసు డ్యూటీ ఏంటి, ఏం చేయాలా? పోలీసు దొంగ కనబడగానే ఏం చేయాలి? ఫస్ట్ దొంగ కనబడితే పట్టుకోటానికి ఎవరంటారు అరెస్ట్ అండర్ సెక్షన్ 144 లేకపోతే ఏదో సెక్షన్ 196 అంటామా? ఆడికి చెప్పే లోపల, ఈ సెక్షన్స్ చెప్పే లోపల దొంగడు పారిపోతాడు. పట్టుకోటాకే ఇమీడియట్ గా ట్రై చేస్తాడు. సెక్షన్స్ అన్ని చెప్పే లోపల పారిపోతాడు. అంటే పోలీసు చేయాల్సిన పట్టవదడి పని ఏంటంటే, చేయి పటక్ పట్టుకుంటాడు. పట్టుకుని వాడి దగ్గర కత్తున్నా ఏదున్నా సరే పట్టేసుకుంటారు. దిస్ ఇస్ ద పోలీస్ ఆప్టిట్యూడ్ డ్యూటీ. తర్వాత తీసుకెళ్లి సెక్షన్స్, లేదా దొంగ 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 అని మనం, అది పోలీసు ఆడుస్తాడు ఎక్కడన్నా. పోలీసు ఇప్పుడు దొంగడు దొరికితే నవ్వుతారు అందరు జనం, మనం అనాలి దొంగ 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 అని. అట్లాగా దాన్ని పోలీస్ ఆప్టిట్యూడ్ అంటాం. లీగల్ ఆప్టిట్యూడ్ అంటే, లీగల్ ఆప్టిట్యూడ్ అంటే ఏం చేయాలంటే, సార్ మా స్థలం దొంగతనం చేశారు సార్ అని మనం పోలీస్ స్టేషన్కి వెళ్తాం. వాళ్ళు ఏమంటారు, లేకపోతే నేను అప్పు ఇచ్చాను సార్, వాడు ఇవ్వట్లేదు సార్ అంటే, అమ్మా ఇది సివిల్ కేసు అమ్మా,
సివిల్ కేసు కాబట్టి మేము తీసుకోమమ్మా, మీరు మమ్మల్ని అడిగి అప్పు ఇవ్వలేదు కదమ్మా, మీరు అధిక వడ్డీకి ఆశపడి ఇచ్చారు కాబట్టి మీరే వెళ్ళండి తేల్చుకోండి, లీగల్ సివిల్ కోర్టు ఉంటుంది, ఆ సివిల్ కేసులో మా పొలాన్ని కబ్జా చేసేసాడని కేసు వేయండి అంటే ఆ సివిల్ కేసు ఏమవుతుంది 25 సంవత్సరాలు పడుతుంది. ఎందువలన దానికి ఏమీ అరెస్టులు లేవు, కేసులు చుట్టూ తిరగాల, జడ్జి గారు ట్రాన్స్ఫర్లు అయిపోతారు, 4-5 జడ్జీలే ట్రాన్స్ఫర్లు అయిపోతారు ఆ కాలంలో. తర్వాత వీడు ఏం చేస్తూ ఉంటాడు, రిట్లు వేస్తూ ఉంటాడు, దాన్ని ఏమంటారు స్టేలు తెచ్చుకుంటా ఉంటాడు. దిస్ ఇస్ కాల్డ్ లీగల్ ఆప్టిట్యూడ్. ఇక్కడ ఏం చేయాలా తెలివి. లీగల్ ఆప్టిట్యూడ్ ఏం చేస్తాడు, అప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారు, నువ్వు అన్ని సివిల్ కేసులు వేసుకోవాలమ్మా, వెళ్ళి కోర్టులో ఫైల్ చేసుకో, ప్రైవేట్ కంప్లైంట్ వేసుకో, మేము ఎంక్వైరీ చేసి పంపిస్తాం అంటారు. లాయర్ దగ్గరికి వెళ్తే లాయర్కి లీగల్ యాప్ట్ ఉంటుంది. ఆయన ఏం చెప్తాడంటే నువ్వు వాడిని కొట్టేయి, లేకపోతే వాడి చేత నువ్వు తన్నులు తినేయి, ఏదో ఒకటి తన్నులు తినేసి పోలీస్ స్టేషన్కి రక్తం కారుతూ వెళ్ళిపో అంటే సివిల్ కేసుకి క్రిమినల్ కలర్ ఇస్తాం. అంటే పోలీసు వాళ్ళు ఏమంటారు, మీరు పొలాలు ఎవరి కబ్జా చేసేసుకున్నా మాకు సంబంధం లేదు, ఒకడొచ్చి నిన్ను బ్లేడ్ ఎట్టి కోసినా లేకపోతే చిన్న స్కేల్ ఎట్టి కొట్టినా నీకు కేసు అరెస్ట్ చేస్తాం అంటారు. అప్పుడు వీడే క్రిమినల్ లాయర్ అయిపోతాడు. వీడే కోసేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ నన్ను కోసేసాడు సార్ అవుతాడు అని చెప్తాడు. కూడా అదే స్టూడెంట్స్ కూడా టీచర్లు కూడా ఇది వరకు టీచర్లు మా మాస్టర్లు ఏం చేసేవారు, స్కేల్ పెట్టి ఇలా కొట్టేవారు, కొడితే చదువు వచ్చింది. ఇప్పుడు జస్ట్ ఇలా రారా అని ఇలా కొడితే చాలు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తాడు. ఫారెన్ లో అయితే తల్లిదండ్రులే స్వయంగా కొడుకుని తిడితే పిల్లల్ని తిడితే లీగల్ ఆప్టిట్యూడ్ వెంటనే వచ్చి పోలీసులు అరెస్ట్ చేసేస్తారు. సో వీడికి లీగల్ ఆప్టిట్యూడ్ ఉందా లేదా అనేది తెలుస్తాం అనమాట. లాకి ఇవంతా ఈ సబ్జెక్టులు ఇక్కడ వీడికి ఉందా లేదా ఈ కామన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ లో ఈ యొక్క కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లో మనం కండక్ట్ చేస్తాం, తెలుసుకుంటాం. నెక్స్ట్ వైవా వాస్ ఉంటుంది. దీనికి ఏంటంటే టెస్ట్ ప్రిపరేషన్, కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఉన్నాయా లేవా చూస్తాం. నువ్వు ఇందాక అడిగినట్లుగా నో నెగిటివ్ మార్కింగ్ దీనికి లేదు. అండ్ ఈ ఎగ్జామ్స్లో ఒక ఫెసిలిటీ ఉందమ్మా, ఈ కామన్ సిఎస్ ఎగ్జామ్స్కి, చార్టర్డ్ అకౌంటెన్సీ ఎగ్జామినేషన్కి, ఐసిఎస్ ఎగ్జామినేషన్స్కి, ఈ యొక్క కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి, సిఎస్డబ్ల్యూటీకి ఏంటో తెలుసా, అప్పుడప్పుడు ఓపెన్ బుక్లు పెట్టుకోవచ్చు. ఓపెన్ బుక్ సిస్టమ్ ఉంది, కొత్తగా వచ్చిందనమాట. సో ఓపెన్ బుక్ సమ్ టైమ్స్ యూజ్డ్ ఫర్ ఎలెక్టివ్ పేపర్స్ ఇన్ ద ప్రొఫెషనల్ ప్రోగ్రామ్. కాకపోతే వాళ్ళకి ఎత్తుక్కుని రాసేబట్టి టఫ్ అసలు వీళ్ళేమో ఊహిస్తారు, అందుకు పెడతారు. ఇప్పుడు మేము ఇంటర్మీడియట్ చదివినప్పుడు అప్పుడే ఉంది, ఒరిస్సా గవర్నమెంట్ లో పెట్టేవారు. మా క్లాస్ లో మహా మేధావి అయినటువంటి ఒక స్టూడెంట్ ఉండేవాడు, ఎస్టీ కుర్రాడు. మా ఫిజిక్స్ మాస్టర్ వచ్చి, మ్యాథ్స్ మాస్టర్ వచ్చి, అరే ఏం చాప్టర్ రా అసలు, ఏం జరుగుతుందిరా మ్యాథ్స్ ఈ రోజు అంటే, వాడేమంటున్నాడు, పేరు రాదు, లెక్కలు రావు, అయితే ఒరే కనీసం టెక్స్ట్ బుక్ ఇచ్చి ఇండెక్స్ చూసి చెప్పరా నాయన అంటే, వాడు పార్షియల్ ఫ్రాక్షన్స్కి ఏం చెబుతున్నాడు తెలుసా, వాడు పార్టికల్ ఫోర్సెస్ అని చెప్పి నీకు దండరా నాయన, ఫిజిక్స్ని తీసుకొచ్చి మ్యాథ్స్లో పెడతావు, మ్యాథ్స్లో తీసుకొచ్చి ఫిజిక్స్లో. అలాంటి వాడు ఇప్పుడు హీఈస్ ద CEO ఆఫ్ ద గొప్ప కంపెనీ. ఆడేం చేసాడు అనుకుంటున్నావు, అప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్స్ అనడం రానివాడు పార్టికల్ ఫోర్సెస్ అన్నటువంటి వాడు కష్టపడి చదివేసి ఇప్పుడు CEO అయిపోయాడు ఒక కంపెనీకి. అందువల్లనే నీకు ఒకటి చెప్తాను చూడు, బాగా చదువుకున్న వాడు ఏం చేస్తాడు, టీచర్గా మిగిలిపోతాడు. చదువు రానివాడు ఏం చేస్తాడు, స్కూల్ పెట్టి వాడు చైర్మన్ అయిపోతాడు. నెక్స్ట్ చదువు వచ్చినటువంటి వాడు IAS ఆఫీసర్ అవుతాడు, చదువు రానటువంటి వాడు మినిస్టర్ అయిపోతాడు, CM అయిపోతాడు. వీళ్ళకి IAS చదువుకున్న వాళ్ళు వెళ్ళి సెల్యూట్ కొట్టాలి, IPSలు IASలు. ఇది దేశ దౌర్భాగ్యం. ఈ దౌర్భాగ్యం ఈ కంప్యూటర్ సైన్స్ ICAA చేసిన వాళ్ళకి, CA చేసిన వాళ్ళకి, కంప్యూటర్ కంపెనీ సెక్రటరీస్ చేసిన వాళ్ళకి, నేను చెప్పేటటువంటి కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాసే వాళ్ళకి, CSEET చదువుకున్న వాళ్ళకి అవసరం లేదు. దర్జాగా తలెత్తక పెట్టుకోవచ్చు. ఇంకా చార్టర్డ్ అకౌంటెంట్ చూసి భయపడతారు అందరూ, ఎందుకని వీడు ఎక్కడ ఇరికిచ్చేస్తాడు రా నాయన, ఏంటి ట్యాక్స్ వాళ్ళు అసలే రోజు తెల్లతే కమిషనర్ ఆఫ్ ట్యాక్సెస్ తో టచ్ లో ఉంటాడు, పెడతాడు అని. నీకు ఒక ఉదాహరణగా చెప్తాను, అంటే దీని పవర్ ఎంత ఉంటుంది అన్నది. శ్రీనాథ్ అని, జొన్నా శ్రీనాథ్ అని ఒకడు ఉండేవాడు. ఈ SBI క్రెడిట్ అంటే లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, స్టూడెంట్స్ని ఇన్స్పైర్ చేయాలి కాబట్టి. అండ్ ఈ యొక్క జొన్నా శ్రీనాథ్ SBI రికవరీ డిపార్ట్మెంట్లో ఆయన ఆ ఏజెన్సీ నడుపుకున్నాడు. అక్కడ అందరూ స్టాఫ్ అంతా టెలికాలర్స్ ఉంటారు, వస్తారు, లోన్స్ ఇస్తారు, వీళ్ళ ప్రాసెస్లో వీళ్ళు చేస్తున్నారు. వీడు TDSలు కట్ అవుతాయి, 8 లక్షల రూపాయల TDSలు ముందు కట్ అయిపోయి ఉన్నాయి. వాళ్ళ బంధువు అయినటువంటి కృష్ణమూర్తి ఆడిటర్ ఇక్కడే యూసఫ్గూడలో ఉంటాడు. అతని దగ్గరికి వెళ్తే వీడికి అక్కడే 8 లక్షల రూపాయలు వచ్చేస్తాయండి. ఇలాంటి చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా ఉంటారనమాట. అందుకని 8 లక్షల రూపాయలు ఎక్కువ వచ్చేస్తే నాకు ఇచ్చే ఫీజు అంత 50,000 చుట్టాలే,
డెవలప్ కాకూడదు అనే ఉద్దేశంతో చాలా మంది చార్టెడ్ అకౌంటెంట్లు చేయరు. నేను చేయనంటే వీడు ఒక డూప్లికేట్ గాడికి ఎవడికో వస్తే ఆ డూప్లికేట్ గాడిని పట్టుకొని డబ్బులు 80,000 రూపాయలు ఇచ్చుకున్నారు. అది ఇంకా ఫైల్ చేయట్లా. ఎందుకురా నాయన ఇంత బాధ, నువ్వు మొత్తం ఆ బర్త్డేలు జరుగుతుంటే టెలికాలర్స్ ఒక్కొక్కళ్ళకి గోల్డ్ చైన్ రింగులు ఇచ్చేసేవాడు ఆడవాళ్ళందరికీ. ఇచ్చేసి డెప్ట్లోకి వెళ్ళిపోయాడు, అప్పుల్లోకి వెళ్ళిపోయాడు. ఈ టీడీఎస్ వచ్చింది కదా అమౌంట్, అది రావాలంటే వెళ్ళట్లా. కమాన్ కమ్ విత్ మీ అని చెప్పి డైరెక్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ నాయక్ అని హార్ట్ అటాక్ కూడా వచ్చింది ఆయనకి. ఇక్కడే మనకి రేంజ్ 7లో మనకి రేంజ్ 6లో సార్ ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి పాపం చెప్తే సరే ఫార్వర్డ్ చేశారు. అప్పుడు నరసింహారెడ్డి గారు ఐటీఓ ఆఫీసర్గా ఉన్నప్పుడు, సార్ పాపం సార్ ఇలాగ జరిగిందంటే ఆయన అంతా చెక్ అంతా రెడీ చేశారు. ఈ తెక్కలోడు చెక్ నెంబర్ 0000 2 సార్లు చెప్పాడు ఫోన్లో. చెక్ రెడీ అయ్యేసరికి చెక్ నెంబర్ రాంగ్ అయింది. సో చెక్ నాయక్ సార్ చేసింది ఆగిపోయింది చెక్. నరసింహారెడ్డి సార్కి ఈ లోపల ఆ కృష్ణమూర్తి చార్టెడ్ అకౌంటెంట్ ఆయన అంత గొప్పడంటే ఈయనకి ఎందుకు ఇచ్చారు సార్ అని అటుపుల్లో పెట్టాడు. ఒక చార్టెడ్ అకౌంటెంటే వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అక్కడ ఆగిపోయింది. ఎస్, ఆయన చెడుకు ఉపయోగించాడు తన చదువుని, మనం మంచిగా ఉపయోగించాం మన చదువుని. సార్ పాపం అందరికీ సాయం చేశాడు. ఈ రోజున వాళ్ళ పిల్లకి జ్వరం వస్తే 100 రూపాయలు మమ్మల్ని అడుగుతున్నాడు సార్ అని నేను వెళ్ళి ఆనెస్ట్గా నరసింహారెడ్డి సార్కి చెప్పేసరికి ఆయన వెంటనే శాంక్షన్ చేశాడు. ఆ 8 లక్షల రూపాయలు ఇస్తే వారి విధవ తీసుకెళ్ళి మీ పిల్ల మీద డిపాజిట్ చేసుకోరా అంటే వీడేం చేశాడు తెలుసా, చుట్టాలు వస్తారు జాగ్రత్త అంటే మా బావ వచ్చాడని చెప్పి ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేసేసుకున్నారో 8 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. కాబట్టి చార్టెడ్ అకౌంటెంట్లు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అంత స్ట్రిక్ట్గా ఉంటారు. అంటే వీళ్ళు ఏదైనా చేయగలరు. కాబట్టి ఈ యొక్క కోర్సులు చేసిన వాళ్ళు మినిస్టర్లకు తల నమస్కారాలు చేయగలరు. మినిస్టర్లే వచ్చి వీళ్ళ దగ్గర భయపడతారు, ఎందుకని వీళ్ళ బ్లాక్ మనీ అంతా వీళ్ళకి తెలుస్తుంది కాబట్టి. అంత రాయల్ జాబ్స్ ఇవి. కాబట్టి ఈ కోర్స్ చేసేస్తే మనం ఓపెన్ బుక్ సిస్టంలో అవి కొన్నిట్లకి ఉన్నాయి. అండ్ సిఎస్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంలో కూడా 20% కేసు బేస్డ్ ఆన్ ఆబ్జెక్టివ్ అమ్మ, అండ్ 80% డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది కంపెనీ సెక్రటరీస్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్కి లైట్గా చెప్తున్నాను, అన్ని అందరికి ఉపయోగపడుతుంది కాబట్టి. ఎగ్జంప్షన్ ఉంటుంది. పేపర్ 4 కార్పొరేట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో 100% డిస్క్రిప్టివ్ ఉంటుంది. నెక్స్ట్ డ్యూరేషన్ 3 hours, మార్క్స్ 100 మార్క్స్. పాసింగ్ క్రైటీరియా ఉంటుంది, మినిమం 40% ఇన్ ఈచ్ పేపర్, అండ్ ఒక్కొక్క పేపర్లో 40 రావాలా. అండ్ ఓవరాల్ గా ఆ మాడ్యూల్లో 50% అగ్రిగేట్ రావాలా. ఇది రూల్స్. ఇక్కడ కూడా 6 పేపర్స్ అంతే, సేమ్ ప్రాసెస్ అన్నిట్లకి ఇంచుమించు సేమ్ ఉంటాయి అన్ని ఎగ్జామ్స్. తర్వాత కంప్యూటర్ సైన్స్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ లో క్వశ్చన్ టైప్ ఎలా ఉంటుంది, ప్యూర్లీ డిస్క్రిప్టివ్ అండ్ విత్ ద ఎగ్జంప్షన్ ఆఫ్ ఓపెన్ బుక్ ఎలెక్టివ్ పేపర్స్ ఇది ఉంటుంది. అండ్ మొత్తం మీద ఓవరాల్ గా ఈ సిఏ, ఐసిడబ్ల్యూఏ, కంపెనీ సెక్రటరీస్, ఈ సిఎస్డబ్ల్యూటీ ప్రోగ్రామ్స్ వీటన్నింటికి కూడా ఆల్ లెవెల్స్ హ్యావ్ 3 hours డ్యూరేషన్ పర్ పేపర్ ఒక్కొక్క దానికి, విచ్ మస్ట్ బి పాస్డ్ అట్లీస్ట్ 40% ఇన్ ఇండివిజువల్ సబ్జెక్ట్. ఇదే నేను మొదటి నుంచి చెప్తున్నా, ప్రతి సబ్జెక్టు 40% ఉండాలా అండ్ 50% అగ్రిగేట్ ఉండాలా. ఈ అన్ని గైడ్ లైన్స్ సేమ్ సిఏకి, ఐసిడబ్ల్యూఏకి, కంప్యూటర్ సైన్స్ కంపెనీ సెక్రటరీస్ కి, అండ్ ఆల్సో this CSWT programs amma. So we'll have wonderful future. And students ఇది బయట చెప్తున్నట్టుగా ఇప్పుడు కమర్షియల్ ఇన్స్టిట్యూట్స్ రన్ చేస్తున్న వాళ్ళు ఏదో బూస్టింగ్ చేసి చెప్తారు. బట్ మనం ఒక ప్రొఫెసర్గా మొత్తము మెడికల్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఈ యొక్క ఫైనాన్షియల్ రంగంలో మనం ఉన్నాం కాబట్టి మనము ఒక పేద స్టూడెంట్కి ఎలా లబ్ధి పొందాలి అనేటటువంటి ఉద్దేశంతో తక్కువగా మీరు స్వప్న మేడం ఇంటర్వ్యూస్ అంటే ఎడ్యుకేటివ్ ఇంటర్వ్యూస్ కాబట్టి పేదవాడికి ఉపయోగపడే ఇంటర్వ్యూస్ మీరు చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క మనకి ప్రతి స్టూడెంట్ పేదవాడు కూడా నేను చేయగలను అనే ఆత్మవిశ్వాసంతో తక్కువ ఖర్చుతో చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి కోర్సులు అమ్మాయి. కాబట్టి జాగ్రత్తగా అందరూ కూడా వాళ్ళు మెడ్రాస్ వెళ్తున్నారు, కంప్యూటర్ సైన్స్ చేస్తున్నారు, ఇంజనీరింగ్. చాలా మంది ఏంటంటే అంటే పేరెంట్స్ కూడా ఎఫర్ట్ పెట్టలేకపోయినా కూడా మా అబ్బాయి ఇంజనీర్ అనో లేకపోతే మా అమ్మాయి డాక్టర్ ఇలా చెప్పుకోవటం కోసమైనా వాళ్ళు అంటే వాళ్ళు కూడా ఏదో ఓకే మంచి ప్రొఫెషన్ లో మాలా ఉండకూడదు, మా పిల్లలు బాగా సెటిల్ అవ్వాలి అన్న
ఇదితో ఖర్చు పెట్టేస్తున్నారు కానీ అసలు చాలా మంది ఇంజనీర్లు రోడ్డు మీద తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో దానికోసం అని చెప్పి మేము ఈ సిఏ గురించి కూడా అంటే బాగా బ్రైట్ గా చదువుకునే స్టూడెంట్స్ కి ఇది ఒక ఆప్షన్ ఉంది. సిఏ అలానే ఇంజనీర్లు డాక్టర్ల కంటే కూడా ఎక్కువ సంపాదించవచ్చు వీళ్ళు. పేదవాడు అతి తక్కువ ఖర్చుతో పాస్ అవ్వచ్చు. ఓన్లీ హార్డ్ వర్కింగ్ నేచర్ ఇక్కడ క్రైటీరియా. మంచిగా కూడా లేవు, ఎవరు తెలివితేటలు వాళ్ళని బట్టి మనం చేయొచ్చు. కాబట్టి మనం ఓన్లీ టాలెంట్ బేస్డ్ కాబట్టి మనం ఆ స్టూడెంట్స్ ని ఇన్స్పైర్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశంతో మనము ఈ ప్రోగ్రామ్ కి మనం చేయడం జరిగింది. కాబట్టి స్వప్న మేడం ఇంటర్వ్యూస్ అంటే ఇంటలెక్చువల్ ఇంటర్వ్యూస్ అనేటటువంటి బ్రాండ్ మీకుంది. పేదవాళ్ళ మేడంగా పేదవాళ్ళ దాన్ని విలేజ్ లెవెల్ నుంచి రూట్ నుంచి తీసుకొచ్చడంలో స్వప్న మేడం ఎక్స్పర్ట్ అన్నమాట. కాబట్టి గ్రామాలకి మీరు వెళ్ళి గ్రామీణ కల్చర్ చేస్తూ ఉంటారు కదా, అదేంటది మీ ఛానల్? గోంగూర కిచెన్ ఛానల్. అందువలన అది అందువలన మేడం గారు అంతా కూడా గ్రామంలో, నేను కూడా అలాగే చేసేవాళ్ళం సర్వే. ఇప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే సిటీస్ లో ఉన్నటువంటి వాళ్ళని పికప్ చేసేటప్పుడు హెచ్ఆర్డి కానీ యూపీఎస్సీ కానీ లేకపోతే యూజీసీ కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ లో ఉన్నప్పుడు సిటీస్ లో డబ్బులు కట్టి స్టూడెంట్స్ గొప్పవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు అందరూ, కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే చాలా ఇంటెలిజెంట్స్ ఉంటారు. అందుకని బస్సు ఫెసిలిటీ కూడా లేని చోట నడిచి వెళ్లే వాళ్ళం మేము. బస్సు రోజులో ఒకసారి వస్తుంది, మార్నింగ్ వస్తారో లేకపోతే ఈవినింగ్ వస్తారో. మార్నింగ్ బస్సుకి వెళ్తే ఈవినింగ్ మళ్ళీ మేము ఆ గ్రామీణ ఇంటీరియర్ లో విలేజెస్ లోకి ఉండేటటువంటి ఆ బస్సు పట్టుకొని వచ్చి కొంతమంది స్టూడెంట్స్ ని పికప్ చేసి ప్రోగ్రామ్స్ లో డిఫరెంట్ గవర్నమెంట్ డిబిటీ ప్రోగ్రామ్స్, డిఎస్టీ ప్రోగ్రామ్స్, ఇలాంటి యూజీసీ ప్రోగ్రామ్స్ లో, యూపీఎస్సీ ప్రోగ్రామ్స్ లో మేము సెలెక్ట్ చేసి వాళ్ళకి రిఫ్రెషర్ కోర్సులు ఇచ్చి అన్ని ఫ్రీగా సో అంతా చేసేవాళ్ళం. కాబట్టి ఈ రోజున మా స్టూడెంట్స్ అందరూ కూడా ఆఫీసర్స్ గా రకరకాల కెపాసిటీస్ లో బ్రహ్మాండంగా అద్భుతంగా వాళ్ళకు కూడా తెలుసుకున్నారు కాబట్టి ప్రజాసేవ చేస్తున్నారు నిష్ఫలాపేక్షతో. సో దీన్ని బట్టి మనము ఎకనామిక్ రంగంలో కూడా మనం స్టూడెంట్స్ ని మనం తీసుకొస్తే దేశాన్ని నెంబర్ 1 గా మనం ఇండియాని తయారు చేయొచ్చు అమ్మా. ఇన్స్టెడ్ ఆఫ్ అదర్ కంట్రీస్ కి వెళ్ళిపోవడం అలాంటివి చేయకుండా ఎక్కడుండి వీళ్ళ సత్తా మంచిగా సెటిల్ అవ్వచ్చు. అది చాలా బెస్ట్ గా. అవును. అది కాక మన కంట్రీలో ఉన్నంత సెక్యూరిటీ ఏ కంట్రీలో కూడా మనకు అనిపించదు. సో విన్నారు కదా, ఇదేనండి ఇవాళ వీడియో. ఇంకా ఫర్దర్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. తప్పకుండా దాని మీద నెక్స్ట్ టైం వీడియో చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అమ్మా.